హలో అండి అందరికీ. మీషో నుంచి అయితే ఒక ఫ్యాబ్రిక్ అయితే బుక్ చేశానండి. టోటల్ 5 మీటర్స్ ఉంది. 250కి అయితే నాకు వచ్చేసింది. అయితే నాకు ఇది డెలివరీ అయ్యి దగ్గర దగ్గర 1.5 మంత్ అవుతుందండి. ఆ తర్వాతనే నేను దీన్ని అన్ప్యాక్ చేశానమాట. కాటన్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి. కాటన్ పాలిస్టర్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి నేను రిటర్న్ అయితే పెట్టలేదండి. ఇంకెట్లుందే అట్లా కుట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఇది ఆర్డర్ చేసినప్పుడు మాత్రం మంచిగా నైట్ సూట్ కుట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇది కాటన్ కాదు కదండి, అంత కంఫర్ట్ ఉండదు నైట్లో కూడా అని చెప్పేసి నేనైతే కార్డ్ సెట్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కార్డ్ సెట్ అయితే మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ వీడియో అయితే తీస్తున్నానండి. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. కటింగ్ అయితే చూపించేస్తాను చూడండి. అయితే ఈ కార్డ్ సెట్కి ఫ్రంట్ ఒకసారి కట్ చేయాలి, బ్యాక్ ఒకసారి కట్ చేయాలండి. ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసుకోవాలి. సో దానికోసం అయితే ఫస్ట్ 2 ఫోల్డ్స్ 1 ఫోల్డే చేయాలండి. చూస్తున్నారు కదా, ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేటట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తుందో కింద అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక స్కేల్తో అయితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడ నేను హైట్ తీసుకుంటున్నానండి. దీని వచ్చేసి మనకి ఎంతైతే హైట్ కావాలో దానికి +2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి 40 ఇంచెస్ అయితే లెంత్ కావాలండి. సో దానికి +2 ఇంచెస్ అయితే తీసుకున్నాను, అంటే టోటల్ 42 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఎందుకు అంటే కాలర్ నెక్ కాబట్టి మనకి పైన షోల్డర్ నుంచి కింద వరకు మొత్తం ఇలా ఉంటుంది కాబట్టి, అంటే నెక్ దగ్గర వరకు ఉంటుంది కాబట్టి మనం అయితే తీసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద 1 ఇంచ్ ఎట్లయినా ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత దానిలో సగం తీసుకోవాలి అండ్ 0.5 అనేది తీసుకోవాలి. ఇక్కడ నా షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో దానిలో హాఫ్ ఎంత అంటే 7 కదా, ఆ 7కి 0.5 అనేది యాడ్ చేసి మనం షోల్డర్ తీసుకోవాలన్నమాట. అంటే 7.5 అయితే తీసుకున్నాను షోల్డరు. నెక్స్ట్ షోల్డర్ డౌన్ 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ మనకి షోల్డర్ పర్ఫెక్ట్గా కూర్చోవాలి అంటే 1 ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి డౌన్. అండ్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్న కదా, అక్కడ నుంచి మనం ఆమ్ హోల్ అయితే తీసుకోవాలి. ఆమ్ హోల్ వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. నార్మల్గా అయితే షోల్డర్ ఎంత అయితే ఉంటుందో ఆమ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. కాకపోతే షోల్డర్ 7.5 పెట్టాను కాబట్టి ఇక నాకు 7 ఇంచెస్ చాలు కాబట్టి తీసుకున్నానండి. సో ఇక్కడ కూడా అంటే పైన ఎంత అయితే ఉందో కింద కూడా అంతే ఉండాలి కదా, సో అట్లయితే మెజర్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక డబ్బా అయితే మార్క్ చేసేసుకుందామండి స్కేల్ తోటి. నెక్స్ట్ ఆమ్ హోల్ కోసం అయితే ఇక్కడ 1.5 అయితే తీసుకోవాలండి. ఇక్కడ మధ్యలో నుంచి అయితే 1.5 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. సో పైనుంచి అయితే ఆమ్ రౌండ్ అయితే ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. ఆ 1.5 తీసుకున్నాం కదా, దాని ప్రకారం అక్కడ నుంచి అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. ఎవరికైనా దీని మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, మీ ఎలాంటి డౌట్ అయినా క్లియర్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. సో 34 + 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఏంటంటే కాలర్ నెక్స్ కానీ హై నెక్స్ కానీ మనం కంపల్సరీ మన చెస్ట్ ఎంత అయితే ఉంటుందో దానికి +2 అయితే తీసుకోవాలండి. చెస్ట్ వచ్చేసి 34 కదా, +2 చేస్తే ఎంత అండి 36. ఆ 36ని మనం /4 చేయాలి. 4 చేసి ఎంత వస్తుందంటే 9 ఇంచెస్ అయితే వస్తుంది. సో చెస్ట్ మనము 9 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసుకోవాలి. డివైడ్ చేసుకోవడం రాని వాళ్ళైతే 36 ఇంచెస్ ఉంది కదండి టేప్, దాన్ని ఒక ఫస్ట్ ఫోల్డ్ చేయండి. మనకి 18 ఇంచెస్ అనేది కనిపిస్తుంది ఫోల్డింగ్ దగ్గర. ఆ 18 ఇంచెస్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయండి, అంటే మొత్తం 4 ఫోల్డ్స్ ఉంటాయి అనమాట. అప్పుడు 9 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో +2 ఇంచ్ అయితే ఇచ్చేసుకున్నానండి ఎక్స్ట్రా మార్జిన్ కూడా. నెక్స్ట్ పైన షోల్డర్ నుంచి కిందకు 14.5 అయితే మార్క్ చేసుకుంటున్నానండి. అంటే మన వేస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడైతే మార్క్ చేసుకోవాలి. బెల్లీ పాయింట్కి కొంచెం ఒక 1-2 ఇంచెస్ పైన అయితే పెట్టుకోవాలండి. ఇది 14.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసేయాలండి. ఇప్పుడు వేస్ట్ లెంత్ తీసేసుకున్నాం. నెక్స్ట్ విడ్త్ తీసుకోవాలి కదండి. విడ్త్ వచ్చేసి వేస్ట్ది మొత్తం టోటల్ రౌండ్ 30 ఇంచెస్ అండి. దాని 30 ఇంచెస్కి +2 ఇంచెస్ అయితే యాడ్ చేయాలి. 32ని /4 చేస్తే ఎంత వస్తుందంటే 8 ఇంచెస్ అయితే వస్తుంది. సో 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మార్జిన్ కోసం అనమాట. మెయిన్ ఏంటి అంటే హై నెక్స్, కాలర్ నెక్స్ ఇవి కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందండి, మరీ టైట్ ఫిట్టింగ్ ఉండదు కాబట్టి మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. సో పైనుంచి కింద వరకు అంటే చెస్ట్ లైన్, వేస్ట్ లైన్ అనేది ఇట్లా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ బాటమ్ వచ్చేసి నేను టేప్ తోటి 20 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసేసుకోండి 20 ఇంచెస్ దగ్గర. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి వేస్ట్ లెంత్ అయితే ఉంది కదా, వేస్ట్ మార్క్ చేసుకున్నది కదా, అక్కడ నుంచి కింద వరకు అయితే టేప్ హెల్ప్ తీసుకొని మనం స్ట్రైట్గా అయితే మార్క్ చేసేసుకోవాలండి. ఇట్లా క్రాస్గా వస్తుంది, ఇట్లా క్రాస్గా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు అక్కడక్కడ ఇట్లా మార్క్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా అయితే మార్క్ చేసేసుకోవాలి, లైన్ డ్రా చేసేసుకోవాలి.
అంతే అండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా కింద బాటమ్ స్ట్రైట్గా ఉంచేస్తే అంత మంచిగా అనిపించదు కదండి. కాకపోతే కొంచెం రౌండ్గా అనేది మార్క్ చేసుకోవాలండి. సో కింద నుంచి ఒక 3 ఇంచెస్కి అయితే ఇట్లా పైకి మార్క్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం రౌండ్గా వచ్చేటట్టు అయితే మార్క్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. మొత్తం అయిపోయింది కానీ మనం నెక్ మార్క్ చేసుకోలేదు కదండి. సో నెక్ కోసం అయితే 2.5 అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు 3 ఇంచెస్ అయితే తీసుకోండి నెక్ విడ్త్ వచ్చేసి. నెక్స్ట్ దీని లెంత్ వచ్చేసి 1 ఇంచ్ అయితే తీసుకోండి పొడవు. ఎందుకంటే ఇది కొంచెం కాలర్ నెక్ కాబట్టి మనకి పైనుంచే ఉండాలి, షోల్డర్ నుంచి రావాలి కాబట్టి 1 ఇంచ్ అయితే తీసేసుకున్నానండి. సో ఇట్లా రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోవాలి. రౌండ్ నెక్ అనేది ఇవ్వాలి. అంతే అండి, నెక్ కూడా మార్క్ చేసేసుకున్నాము. మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అయితే ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ ఇక్కడ మనము షోల్డర్ డౌన్ తీసుకున్నాం కదండి 1 ఇంచ్. అదనేది ఆ నెక్ విడ్త్ నుంచి కిందకి అది షోల్డర్ డౌన్ దగ్గర అయితే మనం ఇట్లా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలండి. ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్లో స్టార్టింగ్లో. ఇలా ఇవ్వడం వల్ల మనకి షోల్డర్ దగ్గర మంచిగా అయితే కూర్చుంటుందండి. మీరు బోట్ నెక్స్కి, కాలర్ నెక్స్కి, హై నెక్స్కి అన్నిటికీ కంపల్సరీ 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ డౌన్ అనేది ఇవ్వండి, బాగుంటుంది. సో ఇంతే అండి, బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఇక్కడతో. సో దీన్ని అయితే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు, కమెంట్ చేయడం లేదండి. లైక్ చేసి కమెంట్ చేస్తేనే కదా కొంచెం ఎంకరేజింగ్గా ఉండి ఇంకా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. అలా చేయకపోతే మనం ఎంత కష్టపడి తీసినా వీడియోస్ ముందుకు వెళ్ళట్లేదని ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదండి. సో ప్లీజ్ అండి, మీరు వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో మీ రివ్యూ కూడా నాకైతే కింద కమెంట్ చేయండి, నా మొహం మీద పడేయండి. సో ఇంతే అండి. సో నెక్ కూడా ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. సో ఇంతే అండి, బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని 2 ఫోల్డ్స్ అయితే వేసేసానండి. ఫోల్డింగ్ సైడ్ అనేది మనకు అపోజిట్ సైడ్ ఉండాలి అండ్ ఓపెన్ సైడ్ అనేది మన సైడ్ ఉండాలండి. ఇది కూడా 1 ఫోల్డే అండి, అంటే 2 లేయర్స్ వచ్చినాయండి. సో ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోవాలండి కింద వరకు. అంటే మొత్తం కాదు, మనకి టాప్ లెంత్ అనేది ఎంతైతే ఉందో అంతవరకు అయితే మనమైతే ఇట్లా 1 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ హెల్ప్ తోటి మనమైతే స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు అంటే మధ్యలో మనకి ఏ లైన్ కుర్తీలాగా మధ్యలో బటన్స్ పెట్టుకుంటాం కదండి. సో దానికోసం అయితే నేను 1 ఇంచ్ అయితే ఉంచేసాను. సో ఇప్పుడు బ్యాక్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి దీని మీద పెట్టేసుకోవాలండి. మన నెక్ సైడ్ అనేది అటు ఓపెన్స్ అంటే 1 ఇంచ్ పెట్టాం కదా, అటు సైడ్ అనేది పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ మన బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసేసుకోవాలండి చుట్టూరా మొత్తం. అయితే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం పైన షోల్డర్ నుంచి మొత్తం ఆర్మ్ హోల్ సైడ్స్ అంతా అయితే యాస్టీస్ మార్క్ చేసేసుకోవాలి. సో ఇట్లా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయాలండి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా మొత్తం మార్క్ చేసేసుకోవాలండి. యాస్టీస్ అంతా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ని అయితే తీసేస్తున్నాను. ఇంతే అండి. నెక్స్ట్ మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నెక్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ 3.5 అండ్ నెక్ విడ్త్ ఆల్రెడీ మీకు తెలుసు కదా 2.5 అనేది మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో. సేమ్ ఇక్కడ కూడా అంతే, నెక్ విడ్త్ అనేది 2.5 అయితే మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 3.5 అనమాట. సో ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ లైన్ అనేది బాక్స్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఇట్లా. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే ఆర్మ్ కర్వ్ స్కేల్లో హెల్ప్ తీసుకొని అయితే రౌండ్ మార్క్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం 3.5 నెక్ లెంత్ అనేది తీసుకున్నామండి. ఎలాంటి డౌట్ అవసరం లేదు నెక్ లెంత్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. కొంచెం డీప్ అనేది ఇవ్వాలి కదా మనం ఫ్రంట్లో. సో దానికోసం ఒక 1/2 ఇంచ్ డీప్ అనేది మార్క్ చేసేసుకున్నానండి. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత టోటల్ టాప్ అంతా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కట్ చేసేసుకోవాలి. వీడియో బాగా లెంతీ అయిపోతుందని కటింగ్ కూడా నేను ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను. కొంతమంది చాలా ఫాస్ట్గా చెప్తున్నాను అర్థం కావట్లేదు అంటున్నారు. మీకోసం అయితే మ్యాక్సిమం స్లోగానే చెప్తున్నాయి. కటింగ్స్ దగ్గర నేనైతే స్పీడ్ పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. దీని లెంత్ వచ్చేసి టాప్ లెంత్ అయితే ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి అండ్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకోవాలండి.
అర్థమైంది కదా. ఈ లెంత్ వచ్చేసి టాప్ ఎంత అయితే ఉందో పొడవు, టాప్ పొడవు అంత తీసుకోవాలి. అండ్ దాని విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. అలాంటివి 2 తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్లో 2 పార్ట్స్ ఉంటాయి కదండి. అంటే ఇటు ఒకటి రైట్లో ఒకటి, లెఫ్ట్లో ఒకటి, మధ్యలో కట్టింగ్ ఉంది కదా. అవుతుందని అనుకున్నా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఆ క్లాత్ మీద పెట్టేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మనం రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాను ఈ విధంగా. ఇక్కడి వరకు అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలి అని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. సో ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ ఉంటాయని చెప్పాను కదా, మధ్యలో కోర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం ఈ పీసులు కూడా 2 తీసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే ఒక సైడ్, అంటే నెక్ లేని సైడ్ ఇట్లా స్ట్రైట్గా ఉంది చూడండి, పైనుంచి కింద వరకు. అటు సైడ్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసి అయితే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం పైనుంచి కింద వరకు కుట్టేసుకోవాలి. ఇది ఒకటైతే మర్చిపోయానండి. ఫ్రంట్ అయితే 2 పార్ట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని 2.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ దగ్గర ఇట్లా మార్క్ చేసేసుకొని, ఆ మార్క్ అనేది గుర్తుండడం కోసము సిజర్ తోటి లైట్గా అయితే ఆ మార్క్ పైన కొంచెం కట్ చేయాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కొంచెం లైట్గా, అంటే ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోండి, లేదంటే ఒక చిన్న ఖర్చు అయినా పెట్టుకోండి అక్కడ. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ అనేది పైకి ఉండాలి, అండ్ ఈ క్లాత్ ఒరిజినల్ అనేది కిందకు ఉండాలి. అంటే రాంగ్ సైడ్ అనేది పైకి రావాలి. అలా పెట్టుకొని స్టిచ్ అనేది వేస్తామండి. అది కూడా మొత్తం నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు మీకు అర్థం కావాలని అయితే ఇట్లా అయితే పెట్టి చూపిస్తున్నాను. సో ఇందుకోసం ఈ ముక్కలు అయితే వాడతాం అనమాట రివర్స్ తిప్పడానికి. ఇక్కడ నేనైతే బక్రమ్ అయితే యూస్ చేస్తున్నానంటే, మీ దగ్గర లేకపోతే లైట్ తీసుకోండి. అంటే కొంచెం స్టిఫ్నెస్ కోసం అయితే వాడుతున్నానండి. మ్యాక్సిమం మీరు వేయకుండా ఉంటేనే బెటర్ అండి. ఎందుకంటే ఇది వేయడం వల్ల కొంచెం అంటే ఇట్లా ఉబ్బు వచ్చినట్టు అయితే వచ్చిందండి, కొంచెం లేచినట్టు. సో వేయకండి, దీని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. నేనైతే వేసేసి ఇట్లా అయితే ఐరన్ చేసేసుకున్నానండి బక్రమ్ని క్లాత్ మీద. ఐరన్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే ఉందో అట్లయితే కట్ చేసేసుకున్నాను. వన్ సైడ్ ఫోల్డ్ చేయాలన్నాను కదా, సో అట్లా ఫోల్డ్ చేసి అయితే మొత్తం అయితే స్టిచ్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఈ బక్రం వేయడం వల్ల మొత్తం స్టిఫ్గా వచ్చేసి ఇట్లా లేచినట్టు అయితే అయింది. మీరైతే వేయకండి, నేను వేసాను కానీ మీరైతే వేయకండి. సో 2 అయితే ఈ విధంగా వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నామండి, నెక్ సైడ్ కాకుండా వేరే సైడ్. ఇప్పుడు నెక్ అనేది క్లాత్ మీద, అంటే ఫ్రంట్ పార్ట్ మీద ఇట్లా పెట్టేసుకోవాలండి, వన్ సైడ్ పెట్టేసుకొని. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి నెక్ దగ్గర 2.5 ఇంచులకి. సో ఈ క్లాత్ మీద ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం, దాని మీద కట్టలేదు కాబట్టి అక్కడ కూడా, అంటే దాని మీద పెట్టి ఎక్కడైతే కట్ ఉందో దాని మీద అయితే ఈ విధంగా చిన్న కట్ అయితే ఇచ్చినా అండి. 6 ఇంచెస్వి క్లాత్లు తీసుకున్నాం కదా వీటికి. ఇక మీకు అర్థం కావాలని మార్కర్తో అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. నేను మార్క్ చేశాను కదా, ఎట్లయితే మార్కింగ్ అయితే ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. నెక్ అయితే మొత్తం స్టిచ్ చేయొద్దండి, ఎందుకంటే కాలర్ నెక్ కాబట్టి మొత్తం స్టిచ్ చేయొద్దు. సో ఈ విధంగా అయితే మొత్తం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని కింద వరకు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇట్లానే అండి. ఈ కార్నర్ దగ్గర ఇట్లా లైట్గా కట్స్ అనేది ఇచ్చుకొని ఈ విధంగా అయితే రివర్స్ తిప్పేసుకోవాలండి. మీ ఇక్కడ కొనాల దగ్గర సరిగ్గా తిరగకపోతే మీ దగ్గర సిజర్ ఉంటుంది కదండి, సిజర్తో ఇట్లా కొన దగ్గర ఇట్లా అంటే మంచిగా తిరిగిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. 2.5 ఇంచుకి అయితే మార్చేసుకొని అదైతే తిప్పేసుకున్నాం కదండి. అది కాకుండా పైన అయితే అటాచ్ చేయలేదు కదా మనము. సో దీన్ని కూడా అటాచ్ చేసేసి దీని మీదకి వెళ్ళి అయితే మొత్తం ఏదైతే మనం రివర్స్ తిప్పామో అదంతా అయితే పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అండ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, నేను మీ కమెంట్కి కంపల్సరీ రిప్లై చేస్తాను. సో ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 2 సైడ్లు అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాము. ఆ వెనకాలదేమి వీలైతే హెమ్మింగ్ చేసేసుకోండి, లేదు అంటే ఒక కుట్టు అయితే వేసేసుకోండి, అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకున్నానండి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పైకి ఉండాలి, రివర్స్ అనేది కిందకు ఉండాలి. దాని మీద మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి ఫ్రంట్ పార్ట్ది, అండ్ రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి. షోల్డర్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. 2 సైడ్స్ ఈ విధంగానే షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం కాలర్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తానండి. అంతే, షోల్డర్ జాయిన్ చేసేసుకున్నాం కదా, చూసారు కదా ఇంత అయితే ఉంది. ఇప్పుడు మనం టేప్ తీసుకొని నెక్ అయితే చూసుకోవాలండి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు 4.5 దగ్గర ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే స్టిచ్ వేసేసేయాలండి. ఇప్పుడు మనకి దీని మీద బటన్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఒకదాని మీద ఒకటి పెట్టేసి
ఈ విధంగా సైడ్‌కైతే ఒక మార్క్ సైడ్‌కైతే స్టిచ్ వేసేసుకోవాలండి ఇట్లా. అండ్ మొత్తం కూడా స్టిచ్ వేయొద్దండి. కింద నుంచి ఒక 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. అంటే కింద కొంచెం ఓపెన్ ఉంటే మనకి ఫ్రీగా ఉంటదనమాట. సో, కింద అయితే ఓపెన్ పెడుతున్నా ఒక స్లిట్ లాగా. సో, కింద ఓపెన్ పెట్టేసేసి పైనుంచి అయితే స్టిచ్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! సో, పైన 4 మార్క్ చేసేసుకున్నాం కదండీ నెక్ దగ్గర. సో, అక్కడ నుంచి కింద మనం 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా! అక్కడ వరకైతే నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. మిగతా 8 ఇంచెస్ అయితే మనం వదిలేసేయాలి. ఈ విధంగా వదలడం వల్ల కింద అనేది మనకి బాటమ్ దగ్గర కొంచెం మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. టైట్‌గా పట్టేసినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది. మీరు 8-12 ఇంచెస్ వరకు ఎంతైనా తీసుకోవచ్చండి. అది మీ ఇష్టము. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను కాలర్ కోసం అయితే ఇట్లా 2 అయితే ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకున్నానండి. ఫోల్డ్ చేసుకొని మనము ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి మనకి రౌండ్‌గా నెక్ అనేది ఎంత అయితే ఉందో అంత చూసుకోవాలండి. రౌండ్‌గా ఎంత వస్తుందో. చూస్తున్నారు కదా! ఈ విధంగా చూసుకుంటే మనకి 6.25 ఇంచులు అనేది వచ్చిందండి. కాలర్ అనేది 6.25 ఇంచ్ వచ్చింది. సో, ఇక్కడ మనము బక్రం అనేది తీసుకోవాలండి. తీసుకొని సో, ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ రౌండ్ మొత్తం ఎంత వచ్చిందంటే 6.25 వచ్చింది కాబట్టి 6.25కి అయితే మార్క్ చేసేసుకుంటున్నా. ఇట్లా 6.25కి అయితే మార్క్ చేసేసుకోవాలండి. చేసుకొని ఒక స్కేల్‌తో అయితే లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3.5 అంటే మన కాలర్ హైట్ అనమాట ఇది. సో, కాలర్ హైట్ వచ్చేసి 3.5కి అయితే మార్క్ చేసేసుకొని మళ్ళీ స్కేల్‌తో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. సో, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది కాలర్ డౌన్ అనమాట ఇది కొంచెము. ఇక్కడ డౌన్ కోసము 1.5 అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ. సో, కాలర్ అంటే మరీ స్ట్రెయిట్ ఉండదు కదండీ. కొంచెం ఇట్లా డౌన్‌గా అయితే వస్తుంది కదా! సో, అందుకోసం అయితే 3 ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ 1.5కి డౌన్ పెట్టుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నానండి. అర్థమైంది కదా! సో, ఇదైతే కట్ చేసేసుకోవాలి. ఇంతే అండి మనం కాలర్ అయితే రెడీ అయిపోయింది. సో, దీనికి తగ్గట్టు క్లాత్ అయితే తీసుకొని దాని మీద అయితే ఇది ఐరన్ చేసేసుకోవాలండి. సో, 2 క్లాత్స్ అయితే తీసుకున్నాం. మనకి 2 క్లాతులు కావాలండి ఇక్కడ. ఎందుకంటే పైన ఒకటి, లోపల ఒకటి 2 వేయాలి కదా! సో, ఒక దానికైతే ఫస్ట్ మనం ఇట్లా కాలర్ ఏదైతే కట్ చేసుకున్నామో బక్రం క్లాత్ దాన్ని అయితే ఇట్లా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి. అండ్ నేను ఐరన్ బాక్స్తోనే ఇట్లా ప్రెస్ కూడా చేసుకున్నాను ఆ ఫోల్డింగ్ అనేది. మీరు కావాలంటే ఒక స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లాత్ పెట్టాను కదండి అది ఒరిజినల్ అనేది పైన ఉండాలి. అండ్ ఈ బక్రం అనేది పైనకి వచ్చేసి దాని ఒరిజినల్ అనేది కిందకు ఉండాలి. సో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఒక ఫోల్డింగ్ నుంచి ఇట్లా స్ట్రెయిట్‌గా అయితే స్టిచ్ వేసేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలండి. ఇట్లా ఎందుకు స్టిచ్ అంటే రివర్స్ తిప్పుతామండి. ఇప్పుడు కాలర్ రివర్స్ తిప్పుతాం కాబట్టి ఫస్ట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర అయితే కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కార్నర్స్ మనకి మెయిన్‌గా షార్ప్‌గా ఇట్లా తిరగాలి కదా రివర్స్ చేసేటప్పుడు. సో, అందుకోసం అయితే ఇట్లా కట్ చేసుకొని రివర్స్ అయితే తిప్పేసుకుంటున్నానండి కాలర్‌ని. చూస్తున్నారు కదా! కాలర్‌ని అయితే తిప్పేసుకున్నాను. చెప్పాను కదా మీకు సరిగ్గా తిరగకపోతే సిజర్ హెల్ప్ తోటి మీరు ఈ విధంగా అయితే కార్నర్‌ని అయితే తిప్పేసుకోవచ్చండి. నీట్‌గా అయితే మనకి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా తిప్పేసుకున్న తర్వాత దీని మీదకెళ్ళి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు దీని మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తము. ఎక్కడైతే మనం రివర్స్ తిప్పామో దానికి మొత్తం అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో, ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత నాకు కింద క్లాత్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుందండి. ఒక పావు ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ఉంటే ఏం కాదు కానీ మరీ చాలా ఎక్కువ ఉంది. సో, అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా. కట్ చేసేసుకొని కొంచెం అయితే పెట్టేసుకున్నాను. అంటే ఒక పావు ఇంచ్ అంతం అయితే పెట్టేసుకున్నానండి. పావు ఇంచ్ కూడా కాదు హాఫ్ ఇంచ్. సో, ఇప్పుడు ఆ క్లాత్‌ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసి అయితే స్టిచ్ వేసేసేయాలండి కాలర్. ఇప్పుడు చూస్తున్నారు కదా! కింద మనకి ఎక్కువ అంటే ఫోల్డింగ్ కాకుండా ఓపెన్ ఉంది చూడండి. అదైతే ఇట్లా ఒరిజినల్ అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా! స్టిచ్ చేసుకున్నాం టాప్ దాని మీద పెట్టేసి అయితే స్టిచ్ వేసేసేయాలి. అంటే మనం 2.25 ఇంచుకి రివర్స్ తిప్పేసాం కదా! అక్కడ ఓపెన్ ఉంది కదండీ! అక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా అయితే చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని. ఈ విధంగా చూసుకున్న తర్వాత కాలర్ అనేది స్టార్టింగ్ రౌండ్ నెక్ ఉంది చూడండి అక్కడ నుంచి కాకుండా మనం 2.25 ఇంచుకి రివర్స్ ఫోల్డ్ చేసేసి తిప్పేసిన తర్వాత మిగతా పార్ట్ ఉంది కదా! ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం కదా! కాలర్ సైజ్ అనేది అక్కడ నుంచి అయితే ఇట్లా కాలర్ పెట్టేసి అయితే మెల్లగా అయితే తిప్పేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసేసుకోవాలి.
మెయిన్ మనకేంటంటే ఇట్లా రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గట్టిగా క్లాత్ గుంజొద్దండి, గుంజకుండా సూది దానిలో పెట్టుకుంటా మెల్లమెల్లగా తిప్పుకుంటా అయితే స్టిచ్ వేసేసేయాలి. చాలామంది కాలర్ నెక్ అనగానే కొంచెం భయపడతారండి కుట్టడానికి. అవసరం లేదండి, చాలా ఈజీ కాలర్ నెక్. కాకపోతే మనం ఒకసారి స్టిచ్ చేసామంటే రెండోసారి ఈజీగా కుట్టేయగలుగుతాం అనమాట. ఫస్ట్ టైమే కొంచెం భయంగా ఉంటుంది కాలర్ నెక్స్, హై నెక్స్ స్టిచ్ చేయాలంటే. కాకపోతే ఏం కాదండి. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే వచ్చింది. మనం కాలర్ ఎంతైతే తీసుకున్నామో మనకి నెక్ రౌండ్ కూడా అంతే ఉంది. అంటే నెక్ రౌండ్ ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. అది ఎంతైతే వస్తుందో మనం కాలర్ హైట్ కూడా అంతే తీసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పైన మనం ఫోల్డ్ చేసి వదిలేసాం చూడండి, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి, అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసేసేయాలండి. అంటే మనకి లోపల స్టిచ్ అనేది, కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, బయటకి కనిపించకుండా. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకుంటే రావాలి చివరి వరకు. ఆ కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోవాలి. మన కాలర్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. లోపల బయట రెండు సైడ్లు నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి ఎండింగ్ వరకు. మీకు అర్థం కావాలని ఒకటికి రెండు సార్లు అయితే చెప్పుకుంటా అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా క్లోజ్ చేసేసేయాలన్నమాట కాలర్ని. అంతే అండి. సో స్టిచ్ అయితే చేసేస్తున్నాను. మీరు ఏ సైజ్ వాళ్ళైనా సరే కాలర్ నెక్ మెజర్మెంట్ చెప్పాను కదండి, సేమ్ అంతే తీసుకోండి. కాకపోతే మన నెక్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకొని చూసుకొని ఆ తర్వాత హైట్ అయితే సేమ్ అంతే అండి, 3.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మీరు 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. కాబట్టి 3.5 అయితే మరీ ఎక్కువనే. సో ఇట్లా అయితే కాలర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లా మధ్యలోకి అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇట్లా చూస్తున్నారు కదా, కాలర్ ఇలా ఉంది కదా, దీన్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేసేస్తున్నానండి. ఒకసారి అయితే ఐరన్ చేసేసుకోండి, ఇంక ఇది అట్లానే ఉంటుంది. అంతే అండి. ఇక్కడ ఈ కింద వచ్చేసి అంటే 4.5 ఇంచెస్కి పెట్టుకున్నాం కదండి, ఆ పైన మిగతా పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలండి. అంతే, ఇంకా మనకి కాలర్ నెక్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్సే. సో కింద అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. సో ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్న తర్వాత టాప్కి పెట్టేసేసి అయితే మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. అండ్ దీనికి ఫ్రంట్లో అయితే డీప్ అయితే కొంచెం కట్ చేయాలండి. సో ఫ్రంట్ డీప్ అయితే ఎట్ సైడ్ ఉందో, ఫ్రంట్ ఎట్ అయితే ఉందో అది చూసుకొని మనం ఇక్కడ సెంటర్ నుంచి అయితే ఫస్ట్ ఇటు సైడ్ జాయిన్ చేసేసి ఆ తర్వాత అటు సైడ్ జాయిన్ చేసేసుకోవాలండి. సో ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టి అయితే మనం స్టిచ్ వేయాలి. సో చూస్తున్నారు కదా, హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇదైతే చూపించలేదండి, వీడియో లెంత్ అయిందని. నాకైతే వీడియో ఉంది, ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. నార్మల్ హ్యాండే కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మీరు వచ్చారంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు అని అయితే నేనైతే పెట్టలేనండి వీడియో. ఇప్పుడు సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. మనము ఎక్స్ట్రా మార్జిన్ అనేది 2 ఇంచెసే పెట్టుకున్నాం కదండి. సో ఆ 2 ఇంచెస్కి అయితే ఇట్లా అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి మొత్తము. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మార్క్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని పైనుంచి కింద వరకు అయితే ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలండి. సో హ్యాండ్ అయితే జాయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ కింద అనమాట, చెస్ట్ నుంచి వేస్ట్ అండ్ కింద అంతా 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సో ఎక్కడైతే మార్క్ చేసేసుకున్నామో దాన్ని బట్టి మనం అయితే స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కరెక్ట్ పట్టేసుకొని మొత్తం పైన హ్యాండ్ నుంచి కింద బాటమ్ వరకు అయితే మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా ఇట్లనే జాయిన్ చేసేసుకోవాలండి. ఇట్లా జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద అయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇంతే అండి. ఇంకా కింద అట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసిన తర్వాత అయితే నేను బటన్స్ అయితే కుట్టేసుకున్నానండి. 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి అయితే బటన్స్ అయితే స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా, డ్రెస్ అయితే ఫైనల్గా ఇట్లా వచ్చింది. టాప్ కుట్టేసిన తర్వాత మిగిలిన క్లాత్ అయితే కింద ప్లాజో అయితే కుట్టేశానండి. సో నా స్టిచ్చింగ్ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. మీకు యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లాజో కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూడండి.